మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రహీం పటేల్ ప్రచారం జోరుగా సాగుతోంది. వార్డు పరిధిలోని ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకుంటున్నారు. స్థానికుడైన మంత్రి వాక్టి శ్రీహరి నేతృత్వంలో మక్తల్ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగు పెడుతోందని, ఇప్పటికే 1000 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందని, మక్తల్ మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్ పార్టీని గెలిపించి అభివృద్ధికి ఎలాంటి డోకా లేకుండా సజావుగా సాగేలా సహకరించాలని కోరుతున్నారు. వార్డు పరిధిలోని ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండటంతో పాటు సంక్షేమ పథకాలను అందేలా చూస్తానని భరోసా ఇస్తున్నారు. 11వ తేదీన జరిగే ఎన్నికల్లో చేయి గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరుతున్నారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 12వ వార్డు ఓటర్ మహాశైలకు అందరికీ పాదాభివందనం, అందరికీ నమస్కారం. నేను రహీం పటేల్. ఈ మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు మీ అందరి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదంతో నేను గెలిస్తే మన రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారి నాకు తోడున్నాడు కాబట్టి ఆయన అడుగుజాడల్లో ఆయన వెంబడుండి మన వార్డుకు సంబంధించిన ప్రతి సమస్యను తీరుస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నాను. అలాగే మన వార్డుకు సంబంధించిన రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పింఛన్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నా మంత్రి గారి చొరవతో ఆయన దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేశము కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. పైన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఇక్కడ కూడా మన రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు ఉన్నారు. వారిద్దరు తోడుతో మన వార్డుని అభివృద్ధి చేసుకుందాం. నన్ను అవకాశం ఇవ్వండి. గతంలో కూడా 2 సార్లు ఓడిపోయినా ఈ ఒక్కసారి నాకు ఆశీర్వదిస్తారని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. దయచేసి నా యొక్క చేతి గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను.